మిషన్ 2029 కు ప్రధాని మోదీ సన్నాహాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 21న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీకి పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. 20వ తేదీ ఆయన ఇటలీ పర్యటన ముగించుకొని ఢిల్లీకి వస్తారు. రాగానే పూర్తి మంత్రివర్గంతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. కేబినెట్ మంత్రులతో పాటు సహాయ స్వతంత్ర మంత్రులు అందరూ దీనికి హాజరవుతారు. కేంద్ర పథకాల అమలు, మంత్రుల పనితీరుపై ఈ భేటీలో పూర్తి రివ్యూ ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మిషన్ 2029కి ప్రధాని మోదీ సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. 2029లో తిరిగి అధికారంలోకి రావటమే లక్ష్యంగా భారీ మార్పులు జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నెల 26తో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ను విస్తరించాలని భావిస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో 72 మంది సభ్యులు ఉండగా గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, చెప్పండి. కేంద్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించేటువంటి అవకాశం కనబడుతుంది. సో వచ్చే నెలలో ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ నెలలో రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా మంది దాదాపు 30-35 మంది రిటైర్ అవుతున్నారు. సో ఆ నేపథ్యంలో కొత్త సభ్యులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ మొదటి వారం లేదంటే చివరి వారంలో మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎలాగో 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. సో రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా పూర్తయితే ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ప్రభుత్వం ఏర్పడి కూడా 2 సంవత్సరాలు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ దిశగా మంత్రివర్గానికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ నెల 23వ తేదీన సంపూర్ణమైనటువంటి కేబినెట్ అలాగే సహాయ మంత్రులతో మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్ష్యాలను అలాగే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అమలు తీరు ఈ అంశాలన్నింటి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్ష చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ప్రతిసారి సందర్భంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి సమయంలో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం అనేది ఆనవాయితీగా మారింది. నిజానికి కేంద్ర కేబినెట్ లో కూడా ఒక్కొక్క మంత్రి వద్ద దాదాపు 3-4 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. సో మంత్రులకు కూడా పని భారం పెరిగినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. నిజానికి చూస్తున్నాం, ఇప్పుడు అశ్విని వైష్ణవ్ వద్ద దాదాపు కీలకమైనటువంటి 4 శాఖలు ఉన్నాయి. రైల్వే శాఖ, టెలికాం శాఖ, ఐటీ శాఖ, ఇలాంటి కీలకమైనటువంటి శాఖలన్నీ ఒకే మంత్రి వద్ద ఉన్నాయి. సో ఇలాంటి వీటన్నిటిని కూడా పునర్వ్యవస్థీకరించి వేరొకరికి కేటాయించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వీటితో పాటు ఇంకా చాలా ఖాళీలు కూడా ఉన్నాయి. సో ఆ ఖాళీలకు సంబంధించి ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఎంపీలను కూడా ఇందులో మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూస్తే తెలంగాణ నుంచి ఇప్పటికే 2 ఉన్నారు మంత్రివర్గంలో. ఒక క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి ఉంటే సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. సో ఈ మంత్రివర్గ విస్తరణలో మరొకరికి అవకాశం దక్కేటువంటి పరిస్థితి ఉంది. సో ఆ దిశగా తెలంగాణలో ఎన్నికలు 2028లో జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక సహాయ మంత్రి పదవి మరొకటి అదనంగా తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. వీటితో పాటు సో మొత్తానికి ఇలా ఆయా రాష్ట్రాలు ఏవైతే ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో జూన్ చివరి వారంలో ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది. అలాగే పార్టీ నుంచి కొద్ది మందిని తీసుకుంటారు, పార్టీకి కూడా కొద్ది మందిని పంపేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.